ఖమ్మం జిల్లా వెలుగుమట్ల అర్బన్ పార్కులో మంటలు చెలరేగాయి. కిలోమీటర్న్నర మేర మంటలు వ్యాపించాయి. నిన్న సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మంటలు కొనసాగాయి. పక్కనున్న మొక్కజొన్న పంటలోకి మంటలు వ్యాపించాయి. ప్రమాదానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ ఖదీర్ అందిస్తారు. ఖదీర్, ఓవర్ టు యూ. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని అర్బన్ పార్క్, దాన్నే నందనవనం అని చెప్పేసి అంటారు. ఇది అకస్మాత్తుగా ఉన్నటువంటి ఇక్కడ అగ్గి మంటలు చెలరేగాయి. దాంతో ఇక్కడ ఉన్న అటవీ ప్రాంతం అంతా కూడా మంటలు వ్యాపించడం జరిగింది. హుటాహుటిన ఇక్కడికి వచ్చిన ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేయడం జరిగింది. అసలు దీనికి సంబంధించి ఫైర్ యాక్సిడెంట్ ఎందుకు జరిగింది, ఏ స్థాయిలో జరిగింది, ఎలాంటి మొక్కలు ఇక్కడ నష్టం వాటిల్లింది అనే అంశాలు మనం తెలుసుకోవడం కోసం మనతో ప్రస్తుతం ఇక్కడ డిఎఫ్ఓ ఉన్నారు. వారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఈరోజు ఈ ప్రమాద ఘటన జరగడానికి ప్రధాన కారణం ఏమైంటుందని చెప్పేసి ప్రాథమికంగా ఐడెంటిఫై చేశారు? మనకి లాస్ట్ ఇయర్ కూడా పెద్ద ఫైర్ వచ్చింది కాబట్టి ఇది మొత్తం సైకిల్ ఫైర్ లైన్స్ చేసాము, సైకిల్ రోడ్ లాగా. తుమ్మలసరి అగ్రికల్చర్ మినిస్టర్ ఇక్కడ వచ్చేసి మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, చుట్టుపక్కల ఒక ఫైర్ లైన్ లాగా చేయాలి. మనము చేసాము. కానీ ఈరోజు దాదాపు 7:30 7:30 గంటకి ఖమ్మం ఎఫ్ఆర్ఓ నాగేశ్వరరావుకి మన అర్బన్ పార్క్ నుంచి ప్రతిరోజు కొంతమంది నైట్ పెట్రోలింగ్కి వస్తారు. సో వాచర్స్ భూపతి నరేష్ ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు कि చాలా పెద్దగా ఫైర్ వచ్చింది. సో ఆయన ఇమ్మటే ఇక్కడికి వచ్చారు. ఎఫ్టీఓ గారికి కూడా ఫోన్ చేశారు. తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్కి పిలిచేశారు. సో 1.5 కిలోమీటర్ లాగా మన బౌండరీ పక్కన పెద్దగా ఫైర్ వచ్చింది. ఈరోజు గాలి కూడా పెద్దది ఉంది. కానీ మన మొత్తం ఖమ్మం రేంజ్ సిబ్బంది, మన వాచర్స్, ఫైర్ డిపార్ట్మెంట్ కరెక్ట్ టైంకి వచ్చేసి కంప్లీట్ ఫైర్కి 2 hours లోపే కంట్రోల్ చేశారు. పక్కన వాళ్ళు ఫైర్ ఎవరన్నా పెడితే అది ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద గట్టిగా చర్యలు తీసుకొని కోర్టుకి కూడా సబ్మిట్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ షార్ట్ సర్క్యూట్ అవ్వడానికి అవకాశం లేదు, లేకపోతే లోపల ఎవరు రావడానికి అవకాశం లేదు, ఆరైతే డోర్స్ కూడా, గేట్స్ కూడా క్లోజ్ చేసినాము అంటున్నారు. ఎలా వచ్చి ఉంటారు, ఎలా జరిగి ఉంటుంది? మనకి అట్ సైడ్ రైట్ సైడ్లో ఎంట్రన్స్ దగ్గర పాత కరెంట్ లైన్స్ ఉన్నాయి. సో 2 years బ్యాక్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఫైర్ వచ్చింది. కానీ ఈసారి మనము కింద గ్రౌండ్ ఆల్రెడీగా క్లియర్ చేసాము. షార్ట్ సర్క్యూట్ ఏం జరగలేదు. కానీ ఇప్పుడు చూడండి, గాలి చాలా పెద్దగా వచ్చింది. సో మన దగ్గర గ్రాస్ ల్యాండ్ పెద్దది ఉన్నాయి. కంప్లీట్ డ్రైగా ఉంటే దూరం నుంచి 100 meters to 100 meters నుంచి కూడా చిన్నగా మంట వస్తే మొత్తం స్ప్రెడ్ అవుతుంది. సో మనకి ఇప్పటివరకు ఎంక్వైరీ ప్రకారంగా పక్కన పొలం నుంచి మంట ఇక్కడికి గాలితో పాటు వచ్చింది. పొలం ఎక్కడైతే స్టార్ట్ అయిందో ఆ పొలంకు ఆనుకొని ఉన్న ప్రాంతం నుంచి ఫైర్ అనేది స్టార్ట్ కావాలి. మరి మిడిల్ ఆఫ్ ద పార్ట్ నుంచి స్టార్ట్ అయిందంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? దీన్ని మీరు ఎట్లా స్టార్ట్ కాలేదు, ఎందుకంటే ఇట్ సైడ్ తర్వాత మనకి డైరెక్ట్ గా బౌండరీ ఉంది, ఫెన్సింగ్ ఉంది. సో మనకి జస్ట్ బౌండరీ దగ్గరికి ఫైర్ వచ్చింది. మనకి చిల్డ్రన్ ప్లే ఏరియా కానీ లాన్ దగ్గర ఏం ఫైర్ పడలేదు. సో ఒక్క కార్నర్, లెఫ్ట్ సైడ్ కార్నర్ మొత్తం బౌండరీ దగ్గర ఫైర్ వచ్చింది. అంటే ఇక్కడ ఎంత ఫైర్ అయిన చోట ఏం మొక్కలు ఉన్నాయి, అవి వాటి యొక్క వాల్యూ ఏముంటుంది? మన దగ్గర ఇది మెయింటెనెన్స్ ప్లాంటేషన్ ఉంది. సో దాదాపు NTSH మిక్స్డ్ ప్లాంటేషన్స్ ఉన్నాయి, వేప చెట్లు ఉన్నాయి, ప్లస్ మనకి నెరెడు ఉంది. సో దాదాపు 2-3 year మెయింటెనెన్స్ ప్రకారంగా మనము మొత్తం లెక్క చేయాలి కి నర్సరీ రేజింగ్కి ఎంత కాస్ట్ పడింది, తర్వాత రేజింగ్ ప్లాంటేషన్, మెయింటెనెన్స్ ప్లాంటేషన్. సో మనము ఏరియా క్యాల్కులేట్ చేసి, మొక్కలు క్యాల్కులేట్ చేసి వాల్యూ వేస్తాము కేసులో. ఓకే, మొత్తంగా ఇక్కడ అర్బన్ పార్క్లో జరిగిన అగ్ని ప్రమాదం ఏదైతే ఉందో అక్కడ పూర్తి స్థాయిలో ఆస్తి నష్టం లాంటిది ఏమీ జరగలేదు. కొంత విలువైన మొక్కలు అయితే ఇక్కడ దగ్ధం అవడం జరిగింది. దానికి సంబంధించి పూర్తి విచారణ చేపట్టేందుకు అధికారుల బృందం ఇక్కడికి రావడం జరిగింది. పక్కనున్న పొలాల్లో నుంచి అలాంటి మంటలు చెలరేగినట్టుగా ప్రాథమికంగా సమాచారం అందినట్టుగా డిఎఫ్ఓ చెబుతున్న పరిస్థితి. ఇదే మొత్తంగా ఈ మంటలకు సంబంధించిన అప్డేట్స్. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో ఖదీర్, V6 న్యూస్, ఖమ్మం.